కాళిదాస్ గారు, పాకిస్తాన్ ఏమో ఒక పక్క ఇటువైపు ఏదో స్నేహహస్తాన్ని చాస్తున్నట్టుగా ఇన్విటేషన్లు పంపించడం, ఇంకో పక్క ప్రధానిగా మూడోసారి బాధ్యతలు తీసుకున్న తర్వాత నుంచి కూడా వరుసగా అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎవ్రీ 1 వీక్కో 10 డేస్కో ఒకసారి అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. అంటే ఈ కపట నాటకం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇవాళ జయశంకర్ గారు ఇచ్చినటువంటి స్ట్రాంగ్ వార్నింగ్ తర్వాత ఈ మధ్యకాలంలో ఇంత ఘాటుగా జయశంకర్ గారు ఏ వేదిక మీద కూడా మాట్లాడలా నాకు తెలిసినంత వరకు. ఇంత చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రధాని మోదీ గారు కూడా మాట్లాడడం జరిగింది గతంలో. టెర్రర్ అండ్ టాక్స్ కెనాట్ గో బై హ్యాండ్ ఇన్ హ్యాండ్ అన్నట్టుగా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పాకిస్తాన్ ఏమైనా ఈ అటాక్స్ని తగ్గిస్తుందా? అఫ్కోర్స్ మనకేమీ డైరెక్ట్గా డెఫినెట్గా పాకిస్తానే చేస్తోంది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడులు కానీ మనం చూడాలి. ఏమైనా వెనక్కి తగ్గుతుందా ఈ హెచ్చరిక తర్వాత? తగ్గరండి, పెద్ద తగ్గరు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఇప్పుడు మనలాగా బలమైనటువంటి పునాదులు ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ కాదు. వాళ్ళు కీలుబొమ్మలు మాత్రమే. ఈ షో మొత్తం రన్ చేస్తుంది ఐఎస్ఐ అండ్ ఆర్మీ. వాళ్ళకి విపరీతమైన ఫండింగ్ మధ్యప్రాచ్యం నుంచి ముస్లిం కంట్రీస్ నుంచి వస్తుంది. సో ప్రభుత్వం పాత్ర పైకి కనపడాలి, ఏదో ఒక కీలుబొమ్మ నామమాత్ర ప్రభుత్వం ఉన్నది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వినరు, ఎందుకంటే వాళ్ళ టార్గెట్స్ వాళ్ళకుంటాయి. ప్రత్యక్ష యుద్ధంలో భారతదేశం మీద ఎట్టి పరిస్థితుల్లో గెలవలేరు కనుక వాడు ఈ పందా ఎంచుకున్నారు. సింపుల్ లాజిక్. సో ఇందాక మన డిస్కషన్లో వచ్చినట్టు కాశ్మీర్లో 370 తీసేశాము. అసలు 370 ఎందుకు వద్దు అంటున్నారంటే స్పష్టమైనటువంటి అందులో ఉన్న అసలు అర్థం ఏమిటంటే కాశ్మీర్కి భారతదేశానికి సంబంధం లేదంటమే 370 తీసేయటం అంటే మళ్ళా కాశ్మీర్ స్వతంత్ర పరిమితి కలిగింది, అది మన దేశానికి సంబంధం లేదు అన్నటువంటి ఒక నీచమైనటువంటి అర్థం వచ్చేస్తుంది 370 వద్దు అంటే. ఎందుకంటే 370 తీసి ఏం చేసామండి? ఎవరైనా వెళ్ళొచ్చు, అక్కడ సెటిల్ కావచ్చు, ఆస్తులు కొనొచ్చు, మనం అందరం మన దేశంతో మమైకం కావాలి అన్న ప్రధానమైన ఉద్దేశం. మేము స్పెషల్, లేకపోతే మమ్మల్ని అంటరాని వాళ్ళగా చూశారు, ఇట్లా రకరకాల అర్థాలన్నీ వస్తున్నాయి. కాబట్టి ఇన్నాళ్ళుగా అదొక అద్భుతమైనటువంటి నిర్ణయం ప్రభుత్వాన్ని. సో ఈ రోజున పొలిటికల్గా వాళ్ళు ఏదైనా మాట్లాడు, ఇందాక పరమేశ్వర గారు చెప్పినట్లు, సో అది అయ్యే పని కాదు. బట్ ఈ వేరపాటువాదాన్ని ఇక్కడి నుంచి లోపల ఉండే మనవాళ్ళు కూడా ప్రోత్సహిస్తూ దానికి సమర్థిస్తూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ వదులుకోదండి. ఎందుకంటే వాళ్ళకి వస్తున్నటువంటి ఆ ఫండింగ్లో ఎంతో కొంత మిగిలి మిగతాది వాళ్ళు వాడుకుంటారో దోచుకుంటున్నారు. వాళ్ళకున్నది ముందు అది ఒకటి, భారతదేశం అనే బూచి చూపించి అక్కడ ముస్లిమ్స్ మనోభావాలను కించపరుస్తున్నారు, హక్కులని కాలదోస్తున్నారు, ఇట్లాంటివన్నీ చెప్పి దానికి తగ్గట్టు జిహాదీ టెర్రరిజం మేము పంపిస్తున్నాం, అంతే కదా. ఇప్పుడు వాళ్ళ గ్రూప్ ఆఫ్ కంట్రీస్లో ఎంతసేపటికి మతోన్మాదము జిహాదీ టెర్రరిజం అని చెప్తేనే ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కువ ఆవేశం వస్తుంది. సో ప్రధానంగా అదొక ఆదాయ వనరు కూడా అయింది వాళ్ళకి. ప్లస్ దాన్ని ఉపయోగించుకుంటూ మనం ఈ జాగ్రత్త వస్తున్నారు. అక్కడ ప్రత్యక్షంగా పాకిస్తాన్ ఆర్మీ ఇస్తున్నంత డబ్బేం లేదు, అక్కడ వాళ్ళ దగ్గర అంతేం లేదు. గోధుమ పిండి కొనుక్కోవడానికి, ఉల్లిపాయలు కొనుక్కోవడానికి కూడా డబ్బు లేదు ఆ దేశంలో దాదాపుగా. సో ఇప్పుడు చేస్తున్న దాడులు కానీ, ఈ చొరబాట్లు కానీ, లేదా ఇప్పుడు ఈ డ్రగ్స్ని పంపించడం కానీ, ఇవన్నీ కూడా సపోర్టెడ్ బై సమ్ అదర్ కంట్రీస్. మోస్ట్ ఆఫ్ దెమ్ అండి. వీళ్ళకి అసలు అంత ఎక్కడుందండి? అంతంత పెద్ద చొరబాట్ను ప్రోత్సహించేంత ఎక్కడుంది వీళ్ళకి? డెఫినెట్గా వచ్చిన ఫండింగ్స్ ని డైవర్ట్ చేస్తున్నారు. అందులో చక్కగా కొద్ది గొప్ప మిగుల్చుకొని టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళు అవినీతికి పాల్పడుతున్నారు. చెప్పండి, ఆ స్థాయిలో పాకిస్తాన్ ఆర్మీ కానీ ఐఎస్ఐ కానీ ఉన్న వాళ్ళలో ఎక్కువ శాతం 90% అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళే, దొరికిన వాళ్ళే. సో ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు వాళ్ళకి? అంటే ఈ బూచి ఏదైతే చూపించి, కాశ్మీర్ అనే బూచిని చూపించి డబ్బులు కూడా దండుకుంటున్నారు. ప్లస్ అట్ ద సేమ్ టైం భారతదేశాన్ని చెక్లో పెడుతున్నారు. మిమ్మల్ని కెరుగుతూనే ఉంటాం, మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం, నీ శత్రువు నీకన్నా బలవంతుడైతే 1000 ఘాట్లు పెడుతూ ఉండు, యుద్ధం చేయలేవు, వాడిని కెరుగుతూ ఉండు. సో ఆ ప్రిన్సిపల్ ఒకటి పెట్టుకుంటున్నారు. ఇక పనిలో పనిగా ఈ ఆదాయం కూడా వస్తూ ఉంటుంది. అందుకని మనం వదులుకోలేదు. నువ్వు ఎన్ని వార్నింగ్స్ అన్నా ఇవ్వండి, అంటే చిట్ట చివరి దాకా ఒక ప్రత్యక్ష యుద్ధం దాకా పోయినా కూడా మేము తెగించి ఉన్నామన్న పరిస్థితిలోనే వాళ్ళు ఉన్నారు. కనుక వాళ్ళు చెప్పినట్టు, విదేశాంగ మంత్రి చెప్పినట్టు, ఇంకా ఈ మాటలు ఇవన్నీ డెఫినెట్గా వర్కౌట్ కావు. ఇందాక పరమేశ్వర్ గారు చెప్పినట్టు కాశ్మీర్ ఎన్నికలకు కనుక పిచ్చి వేషాలు కనుక వేస్తే మేము సమాయుక్తంగా ఉన్నాం, మేము చేయాల్సిందైతే మేము చేస్తామని నర్మగర్భంగా పరోక్షంగా ఏమీ చెప్పలేదు, స్పష్టంగా మొహం మీద గుద్దినట్టు చెప్పారు. కరెక్ట్ టైంలో కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చింది. కరెక్ట్. ప్రసాద్ గారు, ఇప్పుడు కాళిదాస్ గారు చెప్పినట్టు వేర్పాటువాదానికి అక్కడ ఉన్నది,
ఆ ప్రజల్లో ఎంతో కొంత ఉన్నది. అయితే తగ్గిందా పెరిగిందా ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు రేపొద్దున ఎలక్షన్స్లో మేబీ కొంతవరకు స్పష్టత వస్తుంది అనుకోవచ్చా? ఎందుకంటే ఇంజనీర్ రషీద్ అక్కడ భారీ మెజారిటీతో గెలవడం మనం చూసాం. సో ఇంకా ఆ లోకల్గా స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్లో ఎంతో కొంత ఆ సెపరేటిజం అనేది ఉందని అనుకోవచ్చా మనం? అది రిఫ్లెక్ట్ అవుతుందా వచ్చే ఎన్నికల్లో ప్రసాద్ గారు? డెఫినెట్లీ ఉందండి అక్కడ కొంచెం సపరేటిజము. అదేంటంటే 40-50 ఏళ్ళ నుంచి వస్తోంది. ఒక్క రోజులోనే లేకపోతే ఈ మోదీ గారి 7-8 10 ఏళ్ల పరిపాలనలో చేంజ్ అయిపోతుంది అనుకోవడం కూడా మనము రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ కాదు. కానీ ఎప్పుడైతే ఆర్టికల్ 370 అవన్నీ తీసేసామో ఓపెన్ గా వాళ్ళు వస్తున్నారు, వచ్చి వాళ్ళు అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దాంతో పాటు ఈ రాళ్లకి ఎక్కడో చదివాను అనమాట, ఒక రాళ్ళు విసరడానికి ఎంతో 150 రూపాయలు, 200-250 రూపాయలు అటువంటిది తగ్గిపోయింది. వాళ్ళు కూడా టూరిజం పెరగడంతో ఎకనామికల్లీ వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళు మంచిగా ఏంటంటే లాఫుల్లీ వాళ్ళు డబ్బులు సంపాదించుకొని ఆర్థిక పురోగతి చెందుతున్నారు. సో అందు గురించి నెమ్మదిగా ఆ సెపరేటిజం తగ్గుతూ వస్తుంది. కానీ రాజకీయ నాయకులు కావాల్సిన ఏంటంటే వాళ్ళ ఈ సపరేటిజం పేరు చేత వీళ్ళు చేసిన కరప్షన్ కేసులు ఏవి బయటకు రాకుండా ఇంకా ఆ ఫైర్ని అలా ఉంచుతున్నారు అనమాట. సో ఎస్పెషల్లీ పీడిపి మీరు చూసుకుంటే మెహబూబా ముఫ్తీ పార్టీ వాళ్ళు సౌత్ కాశ్మీర్ లో వాళ్ళు యాక్టివ్ గా ఉన్నారు, సపరేటిజం కి ఎక్కువగా ఉన్నారు. సో అలాగే శ్రీనగర్ లో కొంచెం ప్రాంతం మనకు తగ్గింది. కానీ ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా కాశ్మీర్ ఎలక్షన్ లో మీరు చూసుకోవాల్సింది, వీళ్ళు ఎంత కష్టపడి ఏం చేసి ఏ మేనిఫెస్టో పెట్టినా సరే అదేంటది యూనియన్ టెరిటరీకి. కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ ఏ యూనియన్ టెరిటరీ రైట్ నౌ. అంటే అడ్మినిస్ట్రేషన్ పవర్ ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుంది? గవర్నర్ దగ్గర ఉంటుంది అనమాట. అందు గురించి వీళ్ళు పెద్దగా చేసింది ఏం లేదు అక్కడ. దానికి తోడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు డీలిమిటేషన్ ఎక్సైజ్ జరిగిందండి. డీలిమిటేషన్ ఎక్సైజ్ జరిగిన తర్వాత ముఖ్యంగా మనం జమ్మూ అండ్ కాశ్మీర్ లో చూసుకోవాల్సింది ఏంటంటే ఆర్టికల్ 370 రాకముందు ఏంటంటే అక్కడ ఉండే ఎస్సీలకి ఎస్టీలకి ఎప్పుడు రిజర్వేషన్ లేదనమాట. అంటే అక్కడ మనకి టాయిలెట్స్ అవన్నీ క్లీన్ చేయడానికి పంజాబ్ నుంచి వాళ్ళు ఉండే ఎస్సీలను వాళ్ళని మైగ్రేట్ చేశారు. వాళ్ళు చాలా మంది మైగ్రెంట్స్ ఉన్నారు అక్కడ, ఎస్సీలు ఎస్టీలు. వాళ్ళకి ఇప్పటి వరకు వాళ్ళ పాపులేషన్ ఉన్నప్పటికీ కూడా మనకు యావత్ భారతదేశంలో ఎస్సీ ఎస్టీలకి మనకు యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాళ్ళకి కొన్ని రిజర్వేషన్ ఉండేవి. అటువంటివి అక్కడ లేవు, ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్ చూసుకుంటే దగ్గర 14 సీట్ల వరకు రిజర్వ్డ్ ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఇంకో దానికి తోడు ఏంటంటే 16 సీట్లు రిజర్వ్ చేసి ఉన్నాయి. సో అది కాకుండా ఏమైందంటే డీలిమిటేషన్ ఎక్సైజ్ చేశారు. యాక్చువల్ మనం చెప్పాలంటే 114 సీట్లు అండి అసెంబ్లీ సీట్లు జమ్మూ అండ్ కాశ్మీర్. కానీ దాంట్లో ఏంటంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో 24 సీట్లు ఉండడం చేత అక్కడ ఎలక్షన్ జరిపించలేం కాబట్టి మిగిలిన 90 సీట్లలో అవి ఉన్నాయన్నమాట. దాంట్లో 43 సీట్లు జమ్మూ భాగంలో ఉన్నాయి. అక్కడ ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారంటే బీజేపీ చాలా స్ట్రాంగ్ ఉంది, ఎందుకంటే మనం లోక్సభ ఎలక్షన్స్ లో కూడా చూసాము. సో దాంతో పాటు ఈ డీలిమిటేషన్ ఇదివరకు తక్కువ ఉండేది, 37 ఎన్నో ఉండే, ఇప్పుడు 6 సీట్లు ఆ ప్రాంతంలో యాడ్ అయ్యాయి. దాంతో పాటు కాశ్మీర్ లో ఒకటి యాడ్ అయ్యింది. అంటే 43 సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి జమ్మూ ప్రాంతంలో ఉన్నాయి, 47 ఏవైతే ఉన్నాయో కాశ్మీర్ లో ఉన్నాయి. అవి కూడా కాకుండా ఇంకొన్ని నామినేషన్ సీట్స్ ఉంటాయి, అవి 4 సీట్ల వరకు నామినేటెడ్ సీట్స్ వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ ఫ్యాక్టర్లు చూసుకుంటే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే సెపరేటిజం కి ప్రజలు ఎలా చెప్తారు, ఏ మేరకు ఉందనేది తెలియడానికి మనకి ఈ ఎన్నికలు ఒక రెఫరెండం గా చూడవచ్చునా అంటున్నా. ఏమంటే సపరేటిస్టులు ఎప్పుడు ఎలక్షన్ ని మనకి వాళ్ళు వ్యతిరేకిస్తూ వచ్చారు, మేము పాల్గొము అన్నారు. కానీ మనకి పార్లమెంట్ ఎలక్షన్ లో చూసుకుంటే ఎంత అయిందండి, దగ్గర 58-60% పోలింగ్ అయింది. దాన్ని బట్టే తెలుస్తుంది కదా సపరేటిస్టులకి వాళ్ళు అయిపోయింది. వాళ్ళ హురియత్ కాన్ఫరెన్స్లు వాళ్ళ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంకా తగ్గుముఖం పట్టాయి అనమాట. వీళ్ళు ఎంతో కొంచెం అలా పెంచి పోషిస్తున్నారు, కానీ ఈ ఎలక్షన్ అయిన తర్వాత కూడా అవి ఇంకా తగ్గిపోతుందని అనుకుంటున్నాం. మేబీ చూడాలి. పరమేశ్వర్ గారు, ఈ వరుసగా దాడులు చేస్తున్నారు, మనం చూస్తున్నాము.
ఈ దాడులు చేయడం ద్వారా మనం చాలా రకాల కారణాలను గతంలో విశ్లేషించుకున్నాం. అమర్నాథ్ యాత్రనా, లేకపోతే ఏదో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలనా, లేకపోతే ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి అవి జరగకుండా ఆపాలనా. ప్రధానంగా ఇప్పుడు ఎన్నికలు జరగకూడదని వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు, కానీ ఇప్పుడు జరగబోతున్నాయి. ఓకే, ఈ ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఎవరైతే టార్గెట్ చేశారో వాళ్ళకు చెంపదెబ్బ కొట్టినట్టుగా మనం భావించవచ్చా? అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ. 370 తర్వాత లాజికల్ స్టెప్స్ ఏంటి? ఆర్టికల్ 370 తీసేసి జమ్మూ అండ్ కాశ్మీర్ మా అంతర్భాగం అని ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చాము. ఇన్నాళ్ళ దాకా మీరు వాట్ ఎవర్ వర్ ద పాలిటిక్స్ మీరు ఇంటర్ఫియర్ అయ్యారు, మీరు చేశారు, ఇంటర్నేషనల్ గా డిస్కస్ చేశారు. జమ్మూ అండ్ కాశ్మీర్ ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇంకోళ్ళకి డిస్కస్ చేసే హక్కు లేదు, ఇంకోళ్ళతో జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి మాట్లాడము. మాట్లాడతారా? జమ్మూ అండ్ కాశ్మీర్లో జరుగుతున్న టెర్రరిజం గురించి మాట్లాడదాం, అంతేగాని మీరు ఇంటర్ఫియర్ చేసిన టెర్రరిజం గురించి మాట్లాడదాం. కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ మా స్టేటా కాదా అన్న దాని మీద డిస్కషన్ రాదు అని 370 తీసేసి క్లియర్గా మెసేజ్ ఇచ్చాము. దాంతో ఏమైపోయింది, జమ్మూ అండ్ కాశ్మీర్ హెస్ బికమ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ డెమోక్రసీ. సో అలా జరిగింది అంటే దట్ మీన్స్ దే ఆర్ ఆథరైజ్డ్ ఎలక్షన్స్ ఆల్సో. సో నెక్స్ట్ స్టెప్ అనమాట మనం ఇస్తున్నది. మనం ఇంకో సెకండ్ మెసేజ్ ఏమి ఇస్తున్నామంటే, మా స్టేట్ మా ఇంటిగ్రల్ పార్ట్ కాబట్టి మేము ఒక డెమోక్రాటిక్ ప్రాసెస్, వీఆర్ డెమోక్రాటిక్ కంట్రీ, మేము ఒక డెమోక్రాటిక్ ప్రాసెస్ కండక్ట్ చేస్తున్నాము. దానిలో నీ ఒపీనియన్ ఏంటి మాకు? సో దట్ ఈస్ అనదర్ క్లియర్ మెసేజ్ వీఆర్ గివింగ్. సో ఎలక్షన్ జరపడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది డిట్రాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఏమంటున్నారు, పీస్ నెలకొన్నాక చేయొచ్చు కదా ఎలక్షన్స్ తీసుకుని రిస్క్ ఎందుకు? దట్ ఈస్ ఆల్. సో ఎప్పుడు వస్తుంది 100% పీస్? ఏ స్టేట్లో ఉందండి 100% పీస్? ప్రతి స్టేట్లోనూ, ప్రతి కంట్రీలోనూ, ప్రతి దేశంలో, ప్రపంచాన్ని అన్ని మూలల్లోనూ దెర్ ఇస్ సింపుల్ గా చెప్పాలంటే ఒక ఇంగ్లీష్ లో ఒక ఇది ఉందండి, సేయింగ్ ఉంది, దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ యూటోపియా. అంటే పర్ఫెక్ట్ సిచ్యువేషన్ అంటూ ఎక్కడ ఉండదండి. అదే ఎన్నికలు నిర్వహించకపోతే వాళ్ళ టార్గెట్ నెరవేరినట్టు అవుతుంది. ఎన్నికలు నిర్వహించకపోతే మనమే రికగ్నైజ్ చేస్తున్నాం, జమ్మూ కాశ్మీర్ మా స్టేట్ కాదు, మేము అక్కడ డెమోక్రాటిక్ ప్రాసెస్ హోల్డ్ చేయలేదు, పీస్ లేదు, నెలకొల్పలేము, మాకు పీస్ నెలకొల్పలేము కాబట్టి మేము డెమోక్రాటిక్ ప్రాసెస్ చేయట్లేదు. సో ఇంకా మాకు కాన్ఫిడెన్స్ లేదు ఆ స్టేట్ అనేది మనమే మెసేజ్ ఇస్తున్నాం. వాట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ మెసేజ్? సివిలియన్ పాపులేషన్ కి మనం ఏమి ఇస్తున్నాం అక్కడ మెసేజ్? ఒకటి, మిమ్మల్ని మేము కలుపుకున్నాము మాతోటి, మా అందరితోటి కలిపని. రెండోదేమో మేము మీకు ఎలక్షన్ కండక్ట్ చేయలేము, వీ కెనాట్ కన్సిడర్ యువర్ ఫ్రీ విల్ అనేది ఒక మెసేజ్ ఇస్తున్నాం. సో ఇట్ విల్ బి కన్ఫ్యూజ్ మెసేజ్ అండి. సో ఫర్మ్లీ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. ఎలక్షన్ జరిగినాక ఐ నో రషీద్ లాంటి వాళ్ళు, అమృత్ పాంట్ లాంటి వాళ్ళు ఎలక్షన్ గెలిచి రావడం అనేది ఇట్స్ ట్రావెస్టీ ఆఫ్ జస్టిస్ అనొచ్చు, అంటే ఇంజస్టిస్ టు డెమోక్రాటిక్ ప్రాసెస్ అనొచ్చు. కానీ అన్ఫార్చునేట్లీ ప్రజలు ఓటు వేశారు కాబట్టి ఇక తప్పదండి. ఇట్స్ పీపుల్స్ మ్యాండేట్. వాళ్ళు పార్లమెంట్ లో ఉన్నారు, రషీద్ లాంటి వాళ్ళు, కాంట్రాక్టర్ రషీద్ లాంటి వాళ్ళు. కాంట్రాక్టర్ రషీద్ ఇస్ ఏ క్లియర్ కట్ టెర్రరిస్ట్ అండి. అమృత్ పాల్ సింగ్ కి మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, ఈజ్ ప్రో ఖాలిస్తాన్, దానిలో డౌట్ లేదు. కానీ వాడు గ్లామర్ సీకింగ్ లీడర్. కాంట్రాక్టర్ రషీద్ ఇస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ లీడర్. వాడు చాలా ఐ ఆపరేటెడ్ ఇన్ కాశ్మీర్, ఐ నో హిమ్ వెరీ వెల్. నాకు ఐఎమ్ అవేర్ ఆఫ్ ఐడియాలజీ కోసం సెపరేటిజం కోసం పనిచేసే ఈజ్ ఎ ఇస్లామిస్ట్ రాడికలిస్ట్ క్లియర్లీ అండి. హీ ఈజ్ ఎ టెర్రరిస్ట్ బై ఎవ్రీ బోన్ అండ్ ప్రతి అంగుళము, ప్రతి రక్తపు బొట్టులో రషీద్ కాంట్రాక్టర్ ఈజ్ ఎ టెర్రరిస్ట్ బై డెఫినేషన్ అండ్ ఈజ్ అ ప్యూర్ యాంటీ నేషనల్. ఇండియన్ పాస్పోర్ట్ అనేది పట్టుకునేది వాడు జస్ట్ ఫర్ బెనిఫిట్స్ కోసం పట్టుకున్నాడు. రేపు పొద్దున్న పాకిస్తాన్ పాస్పోర్ట్ కి బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయంటే హీ విల్ బి ద ఫస్ట్ పర్సన్ ఇన్ ద లైన్ టు టేక్ ఏ పాకిస్తాన్ పాస్పోర్ట్ అండి. అది బెనిఫిట్ లేదు కాబట్టి వీళ్ళందరూ ఇంకా ఇండియా పాస్పోర్ట్ తీసుకుని ఇండియాని దూషించే పనులు చేస్తున్నారు. సో దట్ ఈస్ అన్ అన్ఫార్చునేట్ పార్ట్. కానీ ఎలక్షన్స్ అనేది వెరీ మీరు కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఎలక్షన్స్ అనేది వెరీ పాజిటివ్ స్టెప్ అండ్ వీ షుడ్ కండక్ట్ ఇట్ అట్ ఎనీ కాస్ట్. అండ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐఎమ్ వెరీ షూర్, ఇదివరకు కూడా నేను ఒక ఎలక్షన్ కండక్ట్ చేసినప్పుడు జమ్మూ కాశ్మీర్ వ్యాలీలో ఉన్నాను. వీ నో వాట్ టు డూ టు ఎస్టాబ్లిష్ పీస్ దేర్ అండి. వీ నో వెరీ వెల్ వాట్ టు డూ టు ఎస్టాబ్లిష్ పీస్ దేర్. మన ఫోర్సెస్ ఆర్ వెరీ మోటివేటెడ్ అండ్ వెరీ క్లియర్ ఇన్ వాట్ దే వాంట్ టు డూ దేర్. సో ఐ డోంట్ సీ ఎనీ రిస్క్ టు ద ఎలక్షన్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. రిజల్ట్ ఏందైనా కానివ్వండి, ఎలాగైనా ఉండనివ్వండి, బట్ ఎన్నికలు రిజల్ట్ తప్పదండి. సో యూ హ్యావ్ టు బి రెడీ ఫర్ అ బిటర్ పిల్ దేర్. BJP as a central government has to be ready for a bitter pill there, because as on today Islamic votes are more, Muslim votes are there more, and all over the world, India lone kaadu, all over the world the clear trend ఏంటంటే Muslims always vote en masse and they will always vote ఒక మంచి లీడర్, ఒక ఇస్లామిక్ లీడర్ ఉన్నారంటే they will always vote for a Islamic leader, and that is how they are. అండి అన్ఫార్చునేట్ ఫ్యాక్ట్ ఆఫ్ ఇట్ ఇస్ దట్ మనం అది రికగ్నైజ్ చేయాలి. వెరీ వెరీ ఫ్యూ ముస్లిమ్స్ ఆర్ డిఫరెంట్ థింకింగ్. వాళ్ళు లైక్ గుజరాత్ లో ఓట్ వేశారు బీజేపీకి, దట్ వాజ్ ఎ ఓట్ ఫర్ డెవలప్మెంట్. చాలా మంది ఇదివరకు ఒక ప్రోగ్రామ్ కూడా చెప్పినట్టున్నాను నేను, గుజరాత్ లో ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీజేపీకి. దట్ వాజ్
a vote for progress, that was a vote for development, that was a vote for inclusivity. అంటే ఈవెన్ ఓట్ అయిన ముస్లిం ఓట్స్ లో 41% ఓట్స్ బీజేపీకి వచ్చాయని, ఓట్ అయిన ముస్లిం ఫీమేల్ విమెన్ ఓట్స్ లో 65% ఓట్స్ బీజేపీకి వచ్చాయని దానిలో ఒక స్టాటిస్టిక్ ఉంది, విచ్ మీన్స్ ఈవెన్ ముస్లిమ్స్ ఆర్ సీయింగ్ ప్రోగ్రెస్ దేర్ అండ్ దే ఆర్ ఓటింగ్ ఫర్ మోడీ గవర్నమెంట్. బట్ దట్ ఈస్ అ వెరీ వన్ ఆఫ్ కేస్ అండి. అట్లా జమ్మూ అండ్ కాశ్మీర్లో కావడానికి ఇంకా చాలా ప్రోగ్రెస్ చేయాలి, చాలా డెవలప్మెంటల్ స్టెప్స్ తీసుకోవాలి, చాలా ఇంక్లూజివ్ స్టెప్స్ తీసుకోవాలి. బికాస్ దే హ్యావ్ బిన్ సఫరింగ్ అండి లాస్ట్ 25-30 ఇయర్స్ నుంచి, 35-40 ఇయర్స్ ఇన్ఫాక్ట్ నుంచి దే హ్యావ్ బిన్ సఫరింగ్. 35 ఇయర్స్ అనుకోండి, 40 కాదు కానీ 35 ఇయర్స్ దే బిన్ సఫరింగ్. సో ఆ సఫరింగ్ అంతా తీసి ఈక్వాలిటీ తీసుకొచ్చిన తర్వాత వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ దెమ్. అంటిల్ దెన్ దే విల్ వోట్ it will take some time. They will vote en masse and they will vote to the national conferences and muftis of the world అండి. Yeah, correct. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.